రాష్ట్రంలో ఎక్కడ లేని దుస్థితి ఆ జిల్లా వైసీపీలో కనిపిస్తుంది. చాలా జిల్లాలాగే అక్కడ వైసీపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అది చాలదన్నట్లు వలసలతో దెబ్బ మీద దెబ్బ తగులుతూ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కాస్తో కోస్తో పేరున్న ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా వైసీపీలో ఉండటానికి ఇష్టపడటం లేదు. మంత్రులుగా పనిచేసిన వారు మొదలుకొని స్థానిక సంస్థలో కీలక పదవుల్లో ఉన్న నాయకుల దాకా అందరూ జగన్తో కలిసి నడవటం కుదరదంటూ బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా తగిలిన స్ట్రోక్ తో ఇక అక్కడ వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయినట్లే కనిపిస్తుంది. ఇంతకీ ఆ పరిస్థితి ఎక్కడో మీరే చూడండి. ఏలూరు నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే వైసీపీ ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టెంపరరీగా రాజకీయ సన్యాసం ప్రకటించారు. అంతకుముందే ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నాని తర్వాత కీలక నేతలుగా పేరొందిన ఏలూరు సిటీ వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు వంటి వారు పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు, కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు, మరికొంతమంది నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలా ఏలూరు నియోజకవర్గంలోని కీలక నేతలంతా గుడ్ బై చెబుతుండటంతో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు టీడీపీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి గెలిచారు. ఆ తర్వాత ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. మేయర్ అభ్యర్థిత్వం మీద అంతా మల్లగుల్లాలు పడుతుండగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలతో సంబంధం లేని పెద్దబాబు భార్య నూర్జహాన్ను మేయర్ అభ్యర్థిగా బడేటి బుజ్జి నిర్ణయించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడంతో 5 ఏళ్లు మేయర్గా నూర్జహాన్, పెదబాబు కొనసాగారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి, మేయర్ దంపతులకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఎన్నికల సమయంలో మేయర్ దంపతులు ఆళ్ల నాని సమక్షంలో వైసీపీలో చేరి నానికి ఎన్నికల్లో తమ వంతు సహకారం అందించారు. 2019 ఎన్నికల్లో బడేటి బుజ్జి 4000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అంటే 2.62% ఓట్ల తేడా. మేయర్ దంపతులు వైసీపీలోకి వెళ్లి టీడీపీకి అనుకూలమైన మైనార్టీ ఓట్లతో పాటు తమ వర్గీయుల ఓట్లను వైసీపీకి వేయించారని, అందువల్లే బుజ్జి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారని అప్పట్లో టీడీపీ నాయకుల్లో తీవ్ర చర్చ సాగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన 2021 కార్పొరేషన్ ఎన్నికల్లోనూ షేక్ నూర్జహాన్ వైసీపీ తరపున గెలిచి మేయర్ పదవి చేపట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే ఇప్పుడు మళ్లీ మేయర్ దంపతులు టీడీపీలో చేరిపోయారు. ఆ విధంగా తాజాగా ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖలను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 2021 ఎన్నికల్లో 47 మంది వైసీపీ వారే గెలిచారు. మేయర్ నూర్జహాన్ దంపతులతో పాటు దాదాపు 25 మంది టీడీపీలో చేరిపోయారు. మరో 15 మంది కార్పొరేటర్లు కూడా అధికార కూటమి నేతలతో టచ్లో ఉన్నారట. దాంతో కౌన్సిల్లో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ పార్టీకి రాజీనామా చేయడంతో జెడ్పీ రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 48 జెడ్పీటీసీ స్థానాలకు గాను 46 స్థానాల్లో వైసీపీ సభ్యులే ఉన్నారు. ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ దంపతులు జనసేన బాట పట్టబోతుండటంతో జెడ్పీలో కూడా ఈక్వేషన్లు పూర్తిగా మారిపోతున్నాయి. మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం అంటే ఏంటో స్పష్టంగా కనపడుతోందట.